ఐవీఎఫ్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా పనిచేస్తుంది? ఐఎమ్ డాక్టర్ శిల్ప, గిట్ ఫుట్లెట్ హాస్పిటల్, భీమవరం. న్యాచురల్గా అండి ఇది యుట్రస్, ఈ ట్యూబ్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్ ఇట్ నుంచి ఇక్కడికి వస్తుంది. సో హస్బెండ్ స్పర్మ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి బేబీ ఫామ్ అవుతుంది. ఈ బేబీ ట్యూబ్ ఇలా పుష్ చేసి ఇక్కడ వచ్చి యుట్రస్లో కూర్చుంటుంది. సో దిస్ ఈస్ ద న్యాచురల్ అనమాట. ఇదంతా మనకి ఎక్కడ జరుగుతుంది అంటే ట్యూబ్లో జరుగుతుంది. ఈ ప్రొసీజర్ ఎవరికైతే ట్యూబ్ ప్రాబ్లం ఉన్నా, ఎగ్ ప్రాబ్లం ఉన్నా, యుట్రస్ ప్రాబ్లం ఉన్నా మనం ఏం చేస్తామంటే బయట చేస్తామన్నమాట. బయట ఏ విధంగా చేస్తామంటే ఈ ఎగ్ని మనము ఇక్కడ న్యాచురల్గా ఇట్లా వెళ్తుంది. సో దాన్ని బయటికి తీసుకుంటాం. ఎగ్ని బయటికి తీసుకున్న తర్వాత స్పర్మ్ ఏదైతే ఉంటుందో అది ట్రావెల్ చేసి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ట్యూబ్ లోపల ఎగ్ లోపలికి వెళ్తుంది అనమాట. అక్కడ మీకు బేబీ ఫామ్ అవుతుంది. ఇది మనం బయట చేస్తామన్నమాట. ఎగ్ని బయటికి తీసుకుంటాం, హస్బెండ్ స్పర్మ్ని ఎగ్ లోపలికి పంపిస్తాం, బయట మనం బేబీని తయారు చేస్తాం. ఆ బేబీని కింద నుంచి ఇలా యుట్రస్లో వేస్తాం. సో దీన్నే ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం. నేనేం చెప్తానంటే పేషెంట్స్కి అర్థమయ్యేలాగా ఇదంతా ట్యూబ్ చేయాలి కదమ్మా. సో ఎప్పుడైతే ఈ ట్యూబ్ పని అన్నది సరిగా ఉండదో దాన్ని మనం బయట చేస్తాం కాబట్టి దాన్నే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటానమాట. ఎందుకంటే సింపుల్గా పేషెంట్ అర్థం అవటానికి ట్యూబ్ చేసే పని మనం బయట చేస్తున్నాం కాబట్టి. సో దీంట్లో మనం ఎటువంటివి కానీ మనం ఏమి చెయ్యము యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ అంటే ఏంటంటే మనం ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి స్ట్రాంగ్గా మనం దాని బేబీని క్రియేట్ చేయటం కానీ అట్లాంటివి జస్ట్ న్యాచురల్ ప్రొసీజరే మీకు జరిగేది, మనం బయట చేస్తున్నాం. దట్స్ ఇట్. ఇది ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో సపోజ్ నాకు ఒక పేషెంట్ వచ్చారు. ఆ అమ్మాయికి 5 IUIs చేయించుకున్నారు. IUI అంటే హస్బెండ్ స్పర్మ్ ఇక్కడ వేసుకోవటం. సో 5 IUIs కూడా ఫెయిల్యూర్. అమ్మాయి నా దగ్గర వచ్చి మేడం నాకు 6th IUI చేయండి అని. నేనేం చెప్పానంటే అమ్మ ఆల్రెడీ 5 మీరు బయట చేసుకొని వచ్చారు. సో మీరు 4 దాటిన తర్వాత పెద్ద యూజ్ ఉండదు. లెటెస్ గో టు ఐవీఎఫ్, మీ ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది అని చెప్పాను. సరే మేడం అన్నారు. మేము ఐవీఎఫ్ చేసాము. ఐవీఎఫ్ చేసిన తర్వాత తన ఎగ్ని బయటికి తీసాక చూస్తే ఆ ఎగ్ బయట పొర ఏదైతే ఉంటుందో అవుటర్ లేయర్ అది చాలా మందం ఉంది, జోనా పెలిస్టమ్. అది ఎంత మందం ఉందంటే మేము దానికి లోపల ఒక నీడిల్ ఇక్సియన్ చేస్తాం. అంటే ఎగ్ని బెజ్జం పెట్టి దాని లోపల స్పర్మ్ని డ్రాప్ చేస్తాం. సో అది చేయాల్సి వచ్చిందనమాట. అప్పుడే మనకి బేబీ ఫామ్ అయింది. ఆ బేబీని తర్వాత ఇక్కడ వేసాం, చక్కగా ప్రెగ్నెంట్ అయిపోయారు. సో ఇటువంటి రీజన్స్ అన్నీ కూడా మనకు ఐవీఎఫ్లో చాలా ఈజీగా మనకు ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు. అదే వాళ్ళు న్యాచురల్ ట్రై చేస్తున్నారనుకోండి, మనం బెజ్జం పెట్టి దాన్ని సూది లాంటి దాంతో బెజ్జం పెడితేనే అది లోపలికి వెళ్ళింది స్పర్మ్. న్యాచురల్గా స్పర్మ్ అనుకోండి వెళ్ళలేకపోయింది, ఎందుకంటే అవుటర్ లేయర్ థిక్నెస్ అన్నది చాలా ఎక్కువ ఉన్నింది ఎగ్కి. సో ఇటువంటి రీజన్స్ ఏవైతే ఉంటాయో మనకి ఎగ్ తక్కువ ఉన్నా, స్పర్మ్ తక్కువ ఉన్నా, మనకు అన్నెసరీ టైం వేస్ట్ వద్దు అనుకున్నప్పుడు ఈ ఐవీఎఫ్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది. లేదా చాలా మనసు మీరు ట్రీట్మెంట్ వాడి వాడి విసిగిపోయి ఉండి ఎగ్ పడిపోతుంది, ఇంకా ఐయుఐ ట్రై చేసేసాము అయినా అవ్వట్లేదు. కొద్దిమంది ల్యాప్రోస్కోపీ చేసుకొని వస్తారు, ల్యాప్రోస్కోపీ కూడా చేసేసుకున్నాం మేడం, ఐయుఐ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, మా ప్రాబ్లం ఏంటో ఏం చెప్పట్లేదు మేడం, మాకు తెలియట్లేదు ఏంటి అంటే, మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలంటే ఐవీఎఫ్లోనే కుదురుతుంది. రెండోది, ఈ ఎగ్ని ఎప్పుడైతే మనం బయటికి తీస్తామో ఆ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది. కొద్దిమందికి ఆ ఎగ్ క్వాలిటీ చూసామనుకోండి చాలా పూర్ ఉంటుంది, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అంటాం. సో ఏ గ్రేడ్ గుడ్లే బాగుంటాయి, బి గ్రేడ్, సి గ్రేడ్ అనేవి సరిగా ఉండవు. సో చూడటమే మనకి ఎగ్ క్వాలిటీ చాలా పూర్గా ఉన్నప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ రాదు. సో వాళ్ళు న్యాచురల్గా ఎన్ని ఇయర్స్ ట్రై చేసుకున్నా వేస్టే కదండి. సో ప్రాబ్లం ఏంటి, ఎందుకు మీకు పిల్లలు పుట్టట్లేదు, ఎంత ట్రీట్మెంట్ వాడుతున్నా అని మీరు తెలియాలంటే ఐవీఎఫ్లో ఫస్ట్ సైకిల్లో మనం అన్ని బయటికి తీసి మనం దగ్గరుండి చూస్తాం కాబట్టి మనకు తెలిసిపోతుంది. కొద్దిమందికి ఎగ్ బాగుంటుంది, స్పర్మ్ బాగోదు. ఏ విధంగా నేను చెప్తాను అంటే, మనం ఎగ్ బాగుండి స్పర్మ్ని ఎక్కిస్తాం. సపోజ్ 10 గుడ్లకి 10 స్పర్మ్స్ ఇచ్చామనుకోండి, మామూలుగా మనకు 7 ఎంబ్రియోస్ అన్నా రావాలి. కొద్దిమందికి 10-12 ఎగ్స్కి కూడా ఓన్లీ 2 ఎంబ్రియోస్ వస్తాయి. ఎగ్స్ చూడటానికి బాగానే ఉన్నాయి కానీ ఎంబ్రియోస్ రాలేదు. కారణం ఏంటి, స్పర్మ్ ప్రాబ్లం అనమాట. సో అసలు ఎక్కడ ఫాల్ట్ ఉంది. కొద్దిమందికి ఏమో అసలు ఎంబ్రియోస్ క్వాలిటీ ఉండవు, ఏ గ్రేడ్ కాకుండా బి గ్రేడ్, సి గ్రేడ్ ఎంబ్రియోస్ ఉంటాయి. అసలు ఎంబ్రియో డివిజన్, దాని లోపల జెనెటిక్ మెటీరియల్ కానీ మనకు చాలా ఫాల్ట్లు అన్నవి మనము ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్లో మనం పట్టుకోగలుగుతాం. సో అందుకనే ఈ ఐవీఎఫ్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే, న్యాచురల్ ట్రై చేసి విసిగిపోయినారా, ఐయుఐ ఫెయిల్ అయిపోయినాయా, ల్యాప్రోస్కోపీ చేసుకున్నాం అయినా పని అవ్వట్లేదు అనుకుంటున్నారా, అప్పుడు ఈ ఐవీఎఫ్ అన్నది చాలా హెల్ప్ చేస్తుందండి. అసలు మీ రీజన్ ఏంటో మీకు తీసి చూపిస్తుందండి. సో దిస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ విత్ ఐవీఎఫ్. థ్యాంక్ యూ.